అది మేము గెలిచిన 3 నెలల నుంచే మా మీద ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. అది వాళ్ళకి ఓడం అనేది ఇంకా మింగుడు పట్టట్లేదు. దీని మీద మీ అందరికీ తెలుసు, ఆ రోజు పాలకుర్తికి వచ్చినప్పుడు ఒక గోలు మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చినాం. అలాగే కాంగ్రెస్ మన ప్రజలు కూడా, పాలకుర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఈ రోజు అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది మింగుడు పట్టలేదు. అడగకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు, అత్తాకోడలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతారు, ఇంకొకడేమో మేము అమెరికా, ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తున్నాం అని చెప్తాడు. అసలు సంచులు మోసుకెళ్ళింది పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ మన మాజీ మంత్రి గారు కాదా? ఇక్కడ దోచుకున్న సొమ్ము అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది ఆయన కాదా? మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడకుండా 10 ఏళ్లు చేసింది వాళ్ళు. మరి నిన్నగాక మొన్న మేము సంవత్సరాల క్రితం వచ్చింది, మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైసలు ఖర్చు పెడుతుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్తాను ఇంకొకరు మాట్లాడతారు. మొన్న అది ఎవరు తీసుకున్నారు? మీ నాయకులు అనేవాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు దోచుకున్నారు. పెట్టకపోతాము, పాలకుర్తిని వదిలిపెట్టిపోతున్నాను. నేను పాలకుర్తిని వదిలిపెట్టి పోను బిడ్డ, నిన్ను అంతేదో చూసే పోతా. నీ అంతేకాదు, నువ్వు మా పార్టీలో వాడుకున్న పావులను అంతు కూడా నేను చూసే పోతా. అందాక మాత్రం పాలకుర్తిని వదిలిపెట్టేదే లేదు. నీకు ఇంకొక ఇప్పుడే కాదు, రేపు రాబోయే ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే కాదు, ఇంకా 4 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా నేనే కాదు, పాలకుర్తి ప్రజలు కూడా నీకు బుద్ధి చెబుతారు. నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని కూడా కాకుండా గెలిచిన దగ్గర నుంచి ఏదో ఒక రూపకంగా మమ్మల్ని మా మీద ఆరోపణలు చేసి మమ్మల్ని ఏడిపిస్తున్నారు. ఈ ఏడుపు అనేది మీకు ఉత్తగానే కొట్టుకోదు. మీకు తప్పకుండా మా ఏడుపు మాత్రం మీకు తప్పకుండా కొట్టుకుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయాకర్ రావు గారికి. ప్లస్ ఆ చెంచాగిరిలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నువ్వు కోవిట్లుగా పెట్టి చేపిస్తున్నావో ఈనాడు ఆరోపణలు మా మీద